లోకేష్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఉందో అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడంతో పాటుగా అవకాశాలని అందిపుచ్చి రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తుంటారు. నిన్న బెంగళూరులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఆ గుంటలు, ఆ వర్షాలు, ఆ వ్యవస్థల మీద విరక్తి చెంది ఒక ట్వీట్ చేసుకొచ్చారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెంటనే లోకేష్ దమ్మని ఆ బ్లాక్ బక్ అనేటటువంటి సంస్థ, దాదాపు 12,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసేటటువంటి సంస్థ, ఏదైతే ద లాజిస్టిక్స్ టెక్ కంపెనీ, అదేదో ఫాస్ట్ ట్యాగ్ కూడా వీళ్ళే చూస్తారంటుంటారు అనమాట. ఈ బ్లాక్ బక్ వాళ్ళు ఈ గుంతలమైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం, మా కంపెనీ స్టాఫ్ అల్లాడిపోతున్నారు, కాబట్టి ఇక్కడి నుంచి తరలించామని నిర్ణయించామంటూ CEO రాజేష్ యవాజీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం, వెంటనే లోకేష్ స్పందించి రండి మా దగ్గరికి, విశాఖపట్నంలో ఖాళీ ఉంది, విశాఖపట్నంలో చక్కగా ప్లేస్ ఇస్తాం మీకు, ఏదైతే ఇప్పుడు ఆ 99 పైసలకి ఇస్తున్నారు కదా అట్లా ఇచ్చాము వీళ్ళకి కూడా, మేము అకామిడేట్ చేస్తాం, చక్కగా అందరికీ మంచి సేఫ్టీ వాతావరణం రండి అని పిలుపునిచ్చారు. గతంలో కూడా ఇంకొక కంపెనీ ఇట్లాగే కామెంట్ చేసినప్పుడు లోకేష్ ఇట్లాగే పిలిచారు. వెంటనే కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తం అయిపోయి ఆంధ్ర కంటే మా దగ్గర వస్తువులను ఇలాంటి ఏయో స్టేట్మెంట్లు ఇచ్చింది. అది పక్కన పెడితే బెంగళూరులో ఇబ్బంది పడుతున్నటువంటి సంస్థలు కనుక ఆంధ్రాకి రావడానికి సిద్ధపడితే వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సంకేతం మాత్రం లోకేష్ ఇస్తున్నారు. అది మంచి పరిణామం.